పేరుతో పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతే ఒకవేళ అక్కడ బెయిల్ వచ్చినా కానీ ఏదో విధంగా దాన్ని పక్కకు జరపవచ్చు అని చెప్పేసి ఒక కుట్ల ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడాను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత డెఫినెట్ గా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు. రెండోది, ఇక్కడ మనం ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డా, విజయసాయి రెడ్డా, లేదంటే అవినాష్ రెడ్డా ఆ పేరుతో ఎందుకు విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? గతంలో విజయసాయి రెడ్డి అలానే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ దేశంలో దాచుకున్న సొమ్మును విదేశాల్లో దాయటానికి వెళ్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది. ఇంకా అనేకమైన రాజకీయ కుట్రపూరితమైన ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయని చెప్పేసి వచ్చింది. ఈ రోజున అవినాష్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏంటి? విదేశాలకు వెళ్ళవలసిన అంత అత్యవసరమైన పరిస్థితులు ఏమన్నాయి? ఎందుకు అలా పెట్టుకున్నాడంటే డెఫినెట్ గా రేపు సుప్రీంకోర్టులో నాకు డెఫినెట్ గా తేడా వస్తుంది, ఇంకా నన్ను విచారించవలసిన అవసరం ఉంది, నన్ను ఇబ్బంది పెడతారు, నేను జైలు కూడా తినాల్సి వస్తుందనే ఒక భయం నుంచి కొంతకాలం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తే మంచిదని ఏమన్నా భావిస్తున్నాడేమో. చాలా ఇంకోటి ఏంటంటే, అసలు అవినాష్ రెడ్డిని పరిపూర్ణంగా ప్రోత్సహిస్తుంది ఎవరనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక బాబాయిని చంపినటువంటి దాంట్లో ఏటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఇస్తావా? అలా జరుపుతారా? మేము చెప్పినట్టు చేయాలి తప్ప కుదరదని చెప్పేసి సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తారు, భయపెడతాడు. వాళ్ళకి సహకరించరు ఈ రాష్ట్ర పోలీసులు. చివరికి భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా సిబిఐ న్యాయస్థానానికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా విచారణ చేయడానికి సహకరించట్లేదు, ఇలాగైతే మేము కేసుని విచారణ చేయలేము అని చెప్పేసి ఆవేదన వెలుపుచ్చుకునే సంఘటనలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కే సాధ్యమైంది. కాబట్టి సొంత చెల్లెలు ఏమంటుంది? మా అన్నను నమ్మను నేను, మా అన్న అన్యాయం చేస్తాడు, ముద్దాయిలు సహకరిస్తున్నాడు, ఈ రాష్ట్రంలో మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విచారణ జరిపితే నాకు న్యాయం జరగదు, కాబట్టి ఈ రాష్ట్రం నుంచి నా కేసు పక్క రాష్ట్రానికి పంపండి అనే పరిస్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నీ చెల్లెలే నిన్ను నమ్మలేకపోతే, నీ చెల్లెలే నిన్ను అసహించుకుంటుంటే, నువ్వే నీ ముద్దాయిలను ప్రోత్సహిస్తున్నావు అని చెప్తుంటే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి నా బాబాయిని చంపిన వాళ్ళలో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి, మేము రక్షణ ఇస్తామని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక మాట కూడా అనకుండా ముద్దాయిలను రక్షించే పరిస్థితిలో ఉంటే, నువ్వు నీకు కావాల్సింది శవరాజకీయాల ద్వారా అధికారం వస్తే చాలు,